తెలంగాణ రాష్ట్రంతోనే తిరిగి వస్తానన్న కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారు. 60 ఏళ్ల కల సాకారం చేసిన తెలంగాణ రథ సారథికి అపూర్వ స్వాగతం తెలపడానికి రెడీ అవుతోంది గులాబీ దండు. 26న తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టే దళపతికి నీరాజనాలు పలకనున్నారు కార్యకర్తలు. ఏర్పాట్లను చకచకా చేస్తున్నారు. కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. బేగంపేట నుంచి గన్ పార్క్ వరకు 7 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే పోలీస్ క్లియరెన్స్ కూడా వచ్చింది. ఈ నెల 26వ తేదీన టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ చంద్రశేఖరరావు గారు మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి గన్ పార్క్ వరకు కూడా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. గన్ పార్క్ వరకు కూడా వెళ్లడం జరుగుతుంది. ఈ ర్యాలీకి ఈ రోజు ఉదయమే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్తో అనుమతి కూడా తీసుకోవడం జరిగింది. శంషాబాద్ నుంచి బేగంపేటకు హెలికాప్టర్లో దిగనున్నారు బాస్. మతాలకు అతీతంగా ఆశీర్వచనాలు అందించనున్నారు. తెలంగాణ ప్రాంతంలోని అన్ని కళారూపాలు, అన్ని కళలు, అన్ని రకాలుగా అందరూ కూడా ఇందులో పెద్ద ఎత్తున పాల్గొంటారు. అయితే జన సమీకరణ ప్రధానంగా హైదరాబాద్ జంట నగరాల నుంచి, రంగారెడ్డి జిల్లా నుంచి, దగ్గర ఉన్నటువంటి వాళ్ళ నుంచే పెద్ద ఎత్తున రావాలనేటువంటిది వారు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా బేగంపేట ఎయిర్పోర్ట్లో తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున 1000 మందితో వారు పెద్ద ఎత్తున పూర్ణ కుంభ స్వాగతాన్ని తెలుపుతామని చెప్పి తెలంగాణ బ్రాహ్మణ సంఘం కూడా ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు అన్ని రకాల సర్వమత ప్రార్థనలతో మరి బేగంపేట ఎయిర్పోర్ట్లో మరి వారికి స్వాగతం చెప్పే విధంగా కేసీఆర్ కు వినూత్నంగా స్వాగతం పలకటంతో పాటు ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణ కోసం నాయకులు పోటీ పడుతున్నారు. ఎవరికి వారు స్పెషల్ ప్లాన్స్ లో బిజీ అయ్యారు. మహమూద్ అలీ గారు అయితే రూమీ టోపీల ద్వారా 200 గుర్రాలతోని వారికి స్వాగతం చెప్తామన్నారు. అదేవిధంగా సనత్ నగర్ ఇన్ఛార్జు పెద్ద ఎత్తున ఒంటెలు పెట్టి నేను స్వాగతం తెలియజేస్తానటువంటి మాట వారు చెప్పడం జరిగింది. సికింద్రాబాద్ పద్మారావు గారు అయితే 500 బోనాలు, 500 బతుకమ్మలు, పెద్ద ఎత్తున మహిళలతో నేను స్వాగతం చెప్తానని సికింద్రాబాద్ మాజీ శాసనసభ్యులు పద్మారావు గారు చెప్పారు. మహిళా విభాగం అధ్యక్షురాలు తుల ఉమ గారు 5000 మంది మంగళహారతులతో మేము మహిళా విభాగం తరఫున కేసీఆర్ గారికి స్వాగతం చెప్తామనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. ఇట్లా ఎవరికి తోచిన విధంగా వారు ఘనంగా స్వాగతం చేస్తాం అని పార్టీల నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా వారంతా కూడా చెప్పినారు. ర్యాలీలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు కూడా పెద్దపీట వేయనున్నారు. ర్యాలీ పొడవునా కళాకారుల ప్రదర్శనలు ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఆరు దశాబ్దాల కళ, 13 ఏళ్ల ఉద్యమాన్ని ముందుండి నడిపించి తెలంగాణ రాష్ట్ర సాధన నేతకు కనీవిని ఎరుగని రీతిలో స్వాగతం పలకటానికి టీఆర్ఎస్ శ్రేణులు బిజీ అయ్యాయి.